B12 డెఫిషియన్సీ అసలు ఎందుకు వస్తుంది ఈ డెఫిషియన్సీ? అంటే రోజు మనం అన్ని తింటూనే ఉంటాం కదా, కూరగాయలు తింటాము, పప్పులు తింటాము, అన్ని రకాలుగా మనం ఫుడ్ని ఫుల్ఫిల్డ్గానే తింటూ ఉంటాము. అయినా కూడా ఈ డెఫిషియన్సీ అనేది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. సో సప్లిమెంట్స్ వాడుతున్నారు, మరి దీన్ని ఎలాగా మనం రెక్టిఫై చేయొచ్చు? సో విటమిన్ B12 అనేది ఎస్ మీరు చెప్పినట్టు చాలా రెగ్యులర్గా చూస్తున్నాం ఇప్పుడు. ఎవ్రీ 10 మెంబర్స్లో 8 to 9 మెంబర్స్కి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇది ఏంటంటే వాళ్ళు తెలుసుకోవడమే చాలా లేట్గా తెలుసుకుంటున్నారు అనమాట, అక్కడే వస్తుంది ప్రాబ్లం అనేది. సో ఈ విటమిన్ B12 ఎక్కువగా ఫుడ్స్లో దొరకదు, ఓన్లీ నాన్ వెజ్ ఫుడ్స్లోనే దొరుకుతుంది. వెజ్ ఫుడ్స్లో అసలు ఇంకా రేరెస్ట్ ఫార్మ్స్ అంటే మామిడి గింజలు వాటిలో ఉంటుంది తప్ప తక్కువగా ఉంటుంది. ఓకే, అంటే పాపం వెజిటేరియన్స్కి అన్యాయమే కదా ఈ విషయంలో. కానీ మనం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకొని మనం కంపెన్సేట్ చేయొచ్చు. సో నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎక్కువగా కనిపించదు, బట్ ఈ మధ్య అది కూడా చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు వైటమిన్ B12 డైజెస్ట్ అవ్వడానికి మన బాడీలో HCl అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటుంటారు కదా, స్టమక్ యాసిడ్స్ అంటుంటారు, HCl హైడ్రోక్లోరిక్. ఇదేంటంటే అది తక్కువగా ఉన్న వాళ్ళకి విటమిన్ B12 కన్వర్షన్ డైజెషన్ ప్రాపర్గా అవ్వదు. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విటమిన్ B12 డెఫిషియన్సీ అంటే ఇక్కడ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అటాచ్ అవుతున్నట్టే కదా, రెండు సంబంధం ఉన్నట్టే. ఎస్, HCl అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అనీమియా, వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ అనీమియా కూడా మనకి విటమిన్ B12 తక్కువ ఉండడంగానే వస్తుంటుంది. సో ఇంకా చాలా ఉన్నాయి. వెయిట్ లాస్ తొందరగా అయిపోతుంటారు అనమాట, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అవుతుంది సడన్గా. అపెటైట్ తగ్గిపోతుంటే మనం తినాలని ఇంట్రెస్ట్ ఉండదు, జనరల్ ఆకలి ఉండదు, ఫుడ్ తీసుకోవాలని ఉండదు. అండ్ ఇన్ఫర్టిలిటీ అనేది వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ అయిపోయింది ఇప్పుడు. సో ఇన్ఫర్టిలిటీ కూడా రిలేటెడ్ టు B12. ఓకే, సో అన్నీ ఒకటంటే కనెక్ట్ ద డాట్స్ అన్నట్టు అలా మనం కనెక్ట్ చేస్తూ వెళ్తే చాలా ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి అంటూ ఉంటారు, అంటే ఇది కూడా చూపించుకోవాలి వాళ్ళు. అలాగైతే చూపించుకోవాలి, ఇన్ఫర్టిలిటీ ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అసలు ఎంత డీటెయిల్గా తెలుసుకుంటే అంత డీటెయిల్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాము. నాట్ ఓన్లీ లైక్ డైట్తోనే కాకుండా సప్లిమెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ మనం ఇన్ డీటెయిల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అది మిస్ చేస్తుంటారు. సో అందుకని అంటే పాపం వాళ్ళు చెప్తారు అన్ని రిపోర్ట్స్ బాగా ఉన్నాయి కానీ మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉంటారు. మీరు చెప్తూ ఉంటే అసలు ఇది బేసిక్గా ఎవరు గమనించుకోరు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇన్ఫర్టిలిటీ అనగానే ఫస్ట్ థాట్ వచ్చేది PCOD, అది ఇప్పుడు కామన్గా చూస్తున్నాం. ఎక్కువగా ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్లో చూస్తుంటాము. వాళ్ళు నార్మల్గానే నడుస్తుంటారు, కాకపోతే తూలుతూ నడుస్తుంటారు అనమాట, స్ట్రైట్గా నడవలేరు. వాళ్ళకి గిడినెస్ లాగా రావడం, కళ్ళు తిరగడం, లేదంటే స్ట్రైట్ లైన్లో వాక్ చేయలేరు, తెలియకుండా అటు ఇటు ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ, ఇది విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంటుంది. సో డిప్రెషన్, యాంగ్జైటీ, ఇరిటబిలిటీ ఎక్కువ వస్తుంటుంది అనమాట. ఒక పర్సన్ సడన్గా బాగానే ఉన్నారు కానీ సడన్గా ఇరిటబిలిటీ ఎక్కువగా వస్తుంది అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఓకేనా, కాగ్నిషన్, మన మైండ్ ఎంత బెటర్గా పని చేయాలనుకుంటే అంత బెటర్గా మనం విటమిన్ B12 ఉండాలి. ఓకే, సో మైండ్ పని చేయట్లేదంటే డెఫినెట్గా వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి, తప్పదు కదా. సో ఇది రెక్టిఫై చేయాలంటే ఎటువంటి ఫుడ్స్ని తీసుకోవాలంటారు? ఫుడ్స్ మోస్ట్లీ అయితే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అండి. ఎగ్, ఫుల్ హోల్ ఎగ్, ఎస్పెషల్లీ ఎగ్ యోక్లో కూడా బాగా ఉంటుంది. సో ఫిష్ ఆయిల్స్, కాడ్ లివర్ ఆయిల్స్, అండ్ మీట్, ఎనీ కైండ్ ఆఫ్ మీట్ అందులో కూడా ఎక్కువగా ఉంటుంది. సోర్సెస్ తక్కువ కానీ దానివల్ల ఉపయోగాలు ఎక్కువ. అదే, సో చివరికి ఈ B12 డెఫిషియన్సీ కోసం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్గా కన్వర్ట్ అవ్వడం అనేది కష్టమే కాబట్టి సప్లిమెంట్సే బెస్ట్ అంట. సప్లిమెంట్స్ బెటర్. సో అది ఏంటంటే విటమిన్ B12 మన స్టోర్ అయిపోతుంది అనమాట మన బాడీలో. ఒక 5 years వరకు స్టోర్ చేసుకోగలుగుతుంది మన బాడీ. కాకపోతే మనం దానికి టాప్అప్ చేస్తుండాలి, రీఛార్జ్ చేస్తుండాలి, లేకపోతే మళ్ళీ మనం డెఫిషియన్సీకి వెళ్ళిపోతుంటాము. సో కాన్స్టెంట్గా మనం సప్లిమెంట్స్, ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం కూడా అవ్వదు, ఎందుకంటే ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్లో కొన్ని ఫుడ్స్లో 45 చేస్తున్నారు
వైటమిన్ B12 అనేది. సో వైటమిన్ B12 ఫార్టిఫైడ్ ఫుడ్స్ ద్వారా మనకి వస్తుంది. ఎక్కువగా మనం న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ లేబుల్ చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. ఇందులో 45 చేశారు, విటమిన్ B12 ఉంది అనుకుంటే మనం డైలీ తీసుకోవచ్చు, ఏదో ఒక రకంగా మనం తీసుకోవచ్చు. ఒకటి రెండు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? 45 మార్నింగ్ సీరియల్స్ అండి, కార్న్ఫ్లేక్స్, ఓట్స్, గ్రనోలా ఇలాంటివి కొంచెం ఎక్కువగా 45 చేస్తున్నారు. అండ్ జింజలీ సీడ్స్, జింజలీ ఆయిల్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ B12 అని మనం చెప్పొచ్చు. రోజు ఒక స్పూన్ తాగొచ్చు అలాగైతే తీసుకోవచ్చు. అంటే మనం కుకింగ్లో యూస్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఒక టు సమ్ ఎక్స్టెంట్ వరకు మనకు బెటర్ అవుతుంది అన్నమాట. కానీ త్రూ డైటరీ సోర్సెస్ మనకి విటమిన్ B12 ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ వాళ్ళకైతే కొంచెం కష్టమనే చెప్పొచ్చు, బట్ మనం ట్రై చేయొచ్చు. ఓకే.